ప్రపంచం నలుచెరుగులా తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీని ఆదేశించారు. ఆధ్యాత్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా తిరుమల తిరుపతి దేవస్థానం మారాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంలో అనుసరించే అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో అమలు చేసేందుకు ఆలోచన చేయాలని స్పష్టం చేశారు. ప్రసాదం తయారీ, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ సహా వివిధ అంశాల్లో ఈ విధానాలను అనుసరించాలని దేవాదాయ శాఖకు సూచనలు చేశారు. ప్రసాదాల తయారీ కోసం ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవాలని స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల నిర్వహణకు సంబంధించి సాంకేతికతను వినియోగించాలని తెలిపారు. భక్తులకు దర్శన సౌలభ్యం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలన్నారు. టీటీడీ భక్తుల పోర్టల్ను ఆర్టీజీఎస్తో అనుసంధానించాలని ఆదేశించారు. తిరుపతిలో ఉన్న ఆస్పత్రులన్నీ ఓ మోడల్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రులను అనుసంధానిస్తూ మెరుగైన వసతులు కల్పించాలని అన్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆస్పత్రుల తరహాలోనే వీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు. అత్యుత్తమ వైద్య నిపుణులైన డాక్టర్లను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి ఈ ఆస్పత్రుల ద్వారా వైద్య సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని టీటీడీని ఆదేశించారు. తిరుమలలో కాలుష్య నివారణకు ఈవీ వాహనాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్లోకి తీసుకువచ్చి భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. వైకుంఠ ఏకాదశికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. వైకుంఠ ఏకాదశికి అన్ని భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. వీలైనంత మంది ఎక్కువ భక్తులు దర్శనాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. తిరుమలలో దివ్య ఔషధవనం, బయోడైవర్సిటీ కాపాడేలా చర్యలు చేపట్టాలన్నారు. తిరుమల కొండపై వివిధ రకాల పుష్పజాతుల మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 5,000 దేవాలయాలను రీడిజైన్ చేయాలని సీఎం వెల్లడించారు. ఆ దేవాలయాల్లో ఆధ్యాత్మికత, ప్రశాంతత ఉట్టిపడేలా ప్రత్యేకంగా ప్రణాళిక చేయాలని సూచించారు. కొత్త దేవాలయాల నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణపై కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 8 దేవాలయాలతో పాటు నవీ ముంబై, తమిళనాడులోని ఉల్లందూర్పేటలో కొత్తగా టీటీడీ దేవాలయాలను నిర్మాణం చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోయంబత్తూరులోనూ ఆలయ నిర్మాణానికి ఓ భక్తుడు ముందుకు వచ్చారని తెలిపారు. అస్సాంలోనూ టీటీడీ ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించారని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మరింత స్థలాన్ని కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. దేశ విదేశాల్లో నిర్మించే ప్రతి ఆలయం టీటీడీ ప్రధాన ఆలయానికి అనుసంధానం కావాలని సీఎం తెలిపారు. శ్రీవారి ధనానికి, ఆస్తులకు జవాబుదారీగా ఉండాలని, ఎక్కడా దుర్వినియోగానికి చోటు లేకుండా పారదర్శకంగా వాటిని నిర్వహించాలని సూచించారు. ఒంటిమిట్ట రామాలయంలో భక్తుల సంఖ్య పెరిగేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని దేవాదాయ శాఖను ఆదేశించారు. దేవాలయాల పవిత్రతను కాపాడుతూనే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. తిరుమల ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు వేగంగా దర్శనాలు జరిగేలా వినూత్న కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం నిమిషానికి 8 మంది భక్తుల చొప్పున దర్శనాలు చేసుకుంటున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. దర్శనంతో పాటు కాటేజ్ బుకింగ్ ఒకేమారు జరిగేలా చూస్తున్నామని, తద్వారా దుర్వినియోగం అరికట్టామని సీఎంకు తెలియజేశారు. లడ్డూ నాణ్యతను గణనీయంగా పెంచడంతో పాటు అన్నప్రసాదంలో వడ అందిస్తున్నామని తెలిపారు. కిచెన్ను కూడా ఆటోమేషన్ చేసి 2.75 లక్షల మందికి అన్నప్రసాదం చేసేలా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు.